ఎన్నట దుర్గమంబకి అరణ్యము దాటిపోవట ఎన్నటికో. దైవమా, ఆ గర్భ సీమంతురాలైన దేవికి ఎంతటి దురవస్థ తెచ్చిపెడుతుంది, ఎంతటి దురవస్థ తెచ్చిపెడుతుంది. జగండ పారమునా జగండ పారమునా లేత పౌనుగనియా తపమున తోడా నడువలేను ఇక నాదా, నడువలేను ఇక నాదా నే, నడువలేను ఇక నాదా నే, నడువలేను ఇక నాదా. అడుగులు తడబడి నడుములు కదబడి, అడుగులు తడబడి నడుములు కదబడి, నడువలేను ఇక నాదా నీ, నడువలేను ఇక నాదా. స్వామి, ఈ అడుగులో నడువలేకుతున్నాను ప్రభు. కఠిన కర్కసి దారులలోన, అడవులలోన, లోయలలోన, నాదా నాదా నాదా, కఠిన కర్కసి దారులలోన, అడవులలోన, లోయలలోన, ఏమి శిక్ష ఇది ఎంత ఘోరము, ఏమి శిక్ష ఇది ఎంత భారము. నాదా, నడువలేను ఇక నాదా నీ, నడువలేను ఇక నాదా. అడుగులు తడబడి నడుములు కదబడి, అడుగులు తడబడి నడుములు కదబడి, నడువలేను ఇక నాదా 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 నాదా. స్వామి, ఈ అడవిలో నడిచి నడిచి
చూసి నాకు ఆయుసం అంతకంతకు మిక్కట ముగిసిన స్వామి. దేవి, రాణివాస భోగభాగ్యము నప్పగింపవలసిన నిన్ను ఈ ఘోరారణ్యముకి ఇచ్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరం ఇలాంటి తీర్థయాత్ర చే నలగింపజేసిన నన్ను నేను ఏమని నిర్ణయించుకుందును ప్రేయసి, ఏమని నిర్ణయించుకుందును? నడచినావు స్వామి, మా నిత్య కాంతులకే గాని నాదా నన్ను వరించుడజేసి నన్ను వరించుడజేసి అయ్యో అంత మాట్లాడకండి ప్రాణేశ్వర, మీరు మాత్రం అనుభవించిన సౌఖ్యమేమి స్వామి? మాకు వద్దులే, నువ్వే తీసుకో. నాకే భక్తులు రామచంద్ర గారు, పూజ్యులు పెద్దలు నన్ను మా హరిశ్చంద్ర చక్రవర్తిని దీవించి ఒక చెరొక 50 రూపాయలు ఇచ్చున్నారు. వారి కుటుంబాన్ని ఆ శ్రీరామచంద్రు ఎల్లవేళ చల్లగా కాపాడని మనసారా ప్రార్థిస్తున్నా. నాథ, మీరు మాత్రం అనిపించిన సౌఖ్యమేమి? ధరపై పుట్టిన ఎట్టి ప్రాణికి నన్ను కొన్ని నాళ్ళ సుఖంబు కొన్ని నాళ్ళ దుఃఖంబు అనింపుకి తప్పదు కదా నాథ. మన ఇంట వచ్చిన నక్షత్రేశ్వరుడు ఎండకి ఎక్కడ చూడలే కదా ప్రభు. మనం ఎట్లైనా ముందు ఆ ఒట్టోత్తమ సేవ నాథ. ఇట్టి కష్టములందు పరోపకారము ఏమని కుండెను నీ సౌశల్య అనన్య సామాన్యమాదేవి.
అడుగు అతడే నక్షత్రేశ్వరుడు. ఇదే వచ్చుచున్నాడు. నిన్నింతలో ఆ క్రోధవృక్షాశ్రమం నక్షత్రేశ్వరుని తోడుకొని వచ్చేదను. మెల్లముగా నడుము దేవి. అయ్యయ్యో అయ్యయ్యో, బొత్తుగా నడుగు తీసి నడుగు పెట్టుటకు వీలు లేకుండా నాదా నా పాదముల గంటకు విని స్వామి, నేను ఎట్లు నడవగల నాదా, నేను ఎట్లు అగటగట ఎట్లు నడవగలవు దేవి, నీవెట్లు నడవగలవు? నవనీలో నవనిలో పల వేళక నిన్ను సేవించుతూ తోడుగా నడువన లంగుదరనే స్వామి నవెదల్ ఎట్లోతువో నవెదల్ నాదా ఇది నీకెలేవా? ఎట్లు నడవగలవు దేవి, నీవెట్లు నడవగలవు? సొమ్ము ఇవ్వవలసిన వాడవు మీ ఇరువుల మధ్య సుఖండ ఎలాగా తిరుగుటకు నా కర్మ ఏం కాలిందయ్యా. నక్షత్రేశ్వర ఏమి ఏమి ఇంకా ఏమి ఏమి ఏ పెప్పులియో నన్ను పుట్టక్కున మింగవేయాలని నన్ను వెనకన పడవేసి నీవు నీ ఆలుబిడ్డలు సుఖముగా వచ్చినారుగా. నేనెక్కడ చచ్చినా నీకేమయ్యా? నేనట్టి ద్రోహిని కాదయ్యా. అయ్యో మాట కూడా పడిపోతున్నది. నక్షత్రక అలా ఏ క్రూరు వచ్చేదము దాని నీడకి నిన్ను మెల్లగా తీసుకుని పోతున్నావు నాయన. అయ్యా నువ్వు మొత్తం మీద నన్ను బతకనియ్యవు. నాకు ఆ చెట్టు వద్దు, శ్యామ వద్దు. ముందు అంత నీరు దారకం పోయేవయ్యా. అయ్యా ఇందెందైనా నీరు లేదే. మరి ఇలాంటారని మనకు ఎలా తెచ్చిదివి? అయ్యా స్నేహముకు దూరంకమున్న తొలుత అతని గుణాలతో తెలిసినది కాదయ్యా. అవునవును, ఏ పెద్ద పులి నోటనైనా పడి ఈ బ్రహ్మసారి సచ్చినసో నిన్ను అప్పడుగు వారు లేరు కదా అని
ఎంచి యోచించిన మాయోపాయము నీకు బాగుగా తెలియను. నక్షత్ర- మరేమీ తెలియదయ్యా. నక్షత్రేశ్వర నిష్ఠూరమ మాట్లాడుకుమయ్యా. ఆ నిజమాడినా నిష్ఠూరమా? బాగు బాగు. పుట్టోత్తమా లేచి రండు. అలాగైనా నన్ను చేయి పట్టుకొమ్ము. బొత్తిగా సత్తు అయ్యా అమ్మా అయ్యో తండ్రి, నేడు మనకు పెట్టని తినవచ్చును ఆయన, నేడు మనకు పెట్టని తినవచ్చును నాథ. కుమారుడికి ఇన్ని కందములు లేకపోయింది కదా స్వామి. అగటగట సార్వభౌని కుమారుడుకు నేడు అన్నోదకమ్ములు కూడా కరువాయును కదా. నేనిప్పుడు ఎంతని చింతించదను, ఏమని విలిపించదను? ఛాయాబల్ధుర సార్వభౌమ పద విశ్లేషము ప్రాప్తించబా. ఈ యత్థాన భరంజమ పరమేశ్వర స్వామి, ఈ అధ్వాన పరంజమధ్యమునా స్వామి. రామచంద్రాయను పిలపిల్చి ప్రియ చూసి సోయమేమి చేయలేని గతియే. సోయమేమి చేయలేని గతియే. ఏ బాబమా ఎక్కడి సంపదలు మనకి ఇంకెక్కడి సౌఖ్యములు దేవి. స్థిరమై స్థిరమై సంపతులెల్లా ఎంత ఒక రీతి సాగిరా స్థిరమై సంపదలల్ల ఎంత ఒక రీతి సాగిరా అవశ్య ప్రాప్తం కాని నవ్వరు తప్పించదరు. ఉండబోడనని ఏదో గర్వం వ్యారికి కాదు. కింకరుడే రాజగు రాజా కింకరుడగు కోలోను
నాథ కుర్రవానిక చెట్టును తొలుత నీ బ్రహ్మచారి ప్రాణములు కాపాట మన కర్తవ్యం నాథ. ఎందైనా మీరు దొరికి నీవు వెళ్ళిరండి స్వామి. దేవి ఇందెందైనా నీరు దొరుకుదేమో వెతుకదను అంత దనగా ఈ బ్రహ్మచారి భారము స్వామి గరుడే రోజగు రోజా గరుడగు కాలానుకూలముగా అమ్మా చంద్రమతి, నాయనా నీ పతి ఇంకనూ రాలేదుగా తల్లి. అయ్యా బయలుదేరిన ఎడమేది నాయనా, ఎడమేది? లేదు లేదు, సత్తుడు కూడా ఎడమేదమ్మా. నక్షత్రేశ్వర నాకు ఆయాసం పుట్టినది, బొత్తిగా మాట కూడా ఈనస్వరం పడిపోతున్నది. నన్ను చూసి ఇంత ఏడ్చుటకైనను మంచమ్మ తొడగోడుకైనను మాయమ్మ నా దగ్గర లేకపోయాను. నక్షత్రేశ్వర రామ రామ, ఇది ఎక్కడ వడగాలి? ఓ చంద్రమతి, ఇది నా కోసమే వచ్చుతున్నట్లున్నదమ్మా. వడగా చేతల తోడ నిప్పు గణములు తూర్పారగా పట్టుచూ తడిలేదింతయు నా నాల్గపై, నాయనా తడిలేదింతయు నా నాల్గపై, నక్షత్రేశ్వర కడుపులో నశించు ముట్టించినదన్మటలు బోండెనుండబోయిక నా ప్రాణములు వీడదన్నేదన అమ్మా. అమ్మా నక్షత్రేశ్వర ఏడ్చుకొనుమయ్యా, కొంచెము ఏడ్చుకొనుము. జరా పెడితేన నీ తల్లి పుత్ర దుఃఖము అనుభవించుకుండేగా కొంచెం ఏడ్చుకొనుమయ్యా, కొంచెం ఏడ్చుకొనుము. ఏమో తల్లి, నా ప్రాణానికి ఎంత కావాలేను? నా కాళ్ళు కుదుములు కట్టి పచ్చిపుండువలే నువ్వు సరే కదా. ఇప్పుడు అసలు నేను స్వయంగా మాట్లాడుతున్నానో లేదో కదా తల్లి. నక్షత్రేశ్వర నీవు స్వయముగానే మాట్లాడుతున్నావు తండ్రి, నీకే అపాయం లేదు నాయన, నీవు స్వయముగానే మాట్లాడుతున్నావు. ఏమో తల్లి. అయ్యో తండ్రి, అయ్యో తండ్రి, నీకు ఎంతటి అవస్థ సంభవించినరా? నోరావిధ భక్ష భోజలు పట్టుకొని పరిచారిక గణమ్మను ఒక్క విధంబు లాలించి బ్రతిమాలి భుజపుమని నోటికి అందించా. రుచి చూచి చూడను నీవు నేడు స్వయముగా. అమ్మా అమ్మా అమ్మా, నాకు ఆకలిని అతి దీనత్వం అడిగిన లోహిత నీకు పిడికిడి అన్నం పెట్టుటకు నాకు గతి చాలకపోయింది కదరా తండ్రి. మా మూలమున నక్షత్రునికి ఎంతటి అవస్థ సంభవించినను. కరుణామయులెవరును కరుణామయులు ఎవరు నీ పనుల నీ పన్ని పాపులు ఈ పిన్ని పాపులు రక్షింపరుగా పరమేశ్వరా. ఎక్కడలే దీన
జన రక్షాదక్షులు ఈ దుఃఖపు నట్టేటన్బడియేచు ఈ నిశిములం కాపాడ పరమేశ్వర పుట్టించువాడట పెట్టక మాననాయనుడి పల్క ముక్కు వంపైనచో పట్టండన్నము కాటకబోయే పరమేశ్వర పట్టండన్నము కాటకబోయే నసూపును బోలుని నీమిటి కథ 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 పరమేశ్వర మేము ఎవరికి ఉపకారం వచ్చినాము స్వామి నట్టలు తాగుటకు నీరుడు లేకడి శంకర పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ దయగొనలేమో జగదీశ దయగొనలేమో జగదీశ పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ్వర ఎవరికి అపకారం చేశాము ఏ అభినందన మాకు ఈ పయ్యంతులకి స్వామి ఇంత కష్టం పలు బాధలతో హరితో చగలే పలు బాధలతో హరితో చగలే శరణము నాడితి పురాణ పురుష బాధలతో హరితో చగలే శరణము నాడితి పురాణ పురుష పాపు చేతన తెలియని బాధలు కూర్చుట ఇది నీకు వీల బాధలు కూర్చుట ఇది నీకు వీల పాప వినాశ పరమేశ పాప వినాశ అమ్మ పార్వతి మాత నీ బిడ్డమంటే వాడు నా బిడ్డ కదా ఇంత ఆదరణ లేకుండా నాకు చేసింది ఆకలి బాధకు తాళలేని పసిబాలు ద్రోహిమయో దీని రక్షణ పాప విమోచన పండగే దృశ్యైన పరమేశ్వర ఆకలి బాధకు తాళలేని పసిబాలు ద్రోహిమయా దీని రక్షణ పాప విమోచన పండగే దృశ్యైన ఆకలిని తీర్చుమయ్యా బాధలను పాపమయ్యా ఆకలిని తీర్చుమయ్యా బాధలను పాపమయ్యా రామ దేవ దేవ రామ రామ నాయన లోహిత నేడు దైవ ప్రసాదించిన భోజనం ఇది నీవు అక్కడ తీసుకొని నక్షత్రం ఒకటి నాయన ఆయనకి అది ఆయనకి అమ్మా చంద్రమతి నాయన మరి నాకు నీరెక్కడ తల్లి నక్షత్రేశ్వర ఫలములిచ్చిన పరమేశ్వరుడే నీరు నీకుండా ఉంటాడా నాయన అదిగో స్వరవరము అందు దాహాశాంతి చేసుకుని నాయన చేసుకుని అలాగనే తల్లి ఏ ప్రభా గిరిజా రమణ ప్రభో గిరిజా
గిరిజా రమణ జయ జయ గిరిజా రమణ జయ జయ గిరిజా రమణ జయ జయ సౌకర నాగభరణ జయ జయ సౌకర నాగభరణ జయ జయ గిరిజా రమణ. పరమేశ్వర నీవు లేకపోతే మేము ఎక్కువ జీవించగలం స్వామి. ఈ అడవిలో మాకు ఇంకా నీరిచ్చి పలహారం ఇచ్చే ధైర్యం ప్రభు లేదు. భక్తుల పాలిట దైవము నీవట కరుణతో వరమసగి వరదుడ నీవట. భక్తుల పాలిట దైవము నీవట కరుణతో వరమసగి వరదుడ నీవట. మదిలో నీనే నమ్మితిమయ్యా మదిలో నీనే నమ్మితిమయ్యా మము కరుణు పగరావా దేవా మము కరుణు పగరావా దేవా. జయ జయ గిరిజా రమణ జయ జయ సౌకర నాగభరణ జయ జయ సౌకర నాగభరణ జయ జయ గిరిజా రమణ. మదిలోనే తుడు కరువము తండ్రి మము కరుణించే ఓ మగదేవా. మదిలోనే తుడు కరువము తండ్రి మము కరుణించే ఓ మగదేవా. కాల వెలసితివయ్యా ప్రభు కాలే వెలసితివయ్యా మము కరుణు పగరావా దేవా మము కరుణు పగరావా దేవా. జయ జయ గిరిజా రమణ జయ జయ సౌకర నాగభరణ జయ జయ సౌకర నాగభరణ జయ జయ గిరిజా రమణ. ప్రభా గిరిజా రమణ ఈరు తెలుసు నెహ్రూ కాలనీ వాస్తవులు సైదులు గారు పెద్దవారి పూజలు నన్ను దీవించి నా కళను అభిమానించి వారు ఇంత దూరం వచ్చి నన్ను చూసినందుకు చాలా ధన్యరాలు అవుతున్నాను. వారికి ఎల్లవేళ ఆ పరమేశ్వరుడు వారి ఆశీస్సులతో ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నా. అమ్మా చంద్రమతి చచ్చిపోయిన వాడిని తిరిగి బ్రతికించేదివి తల్లి. నీవు పలహారం చేసిన దానవు కాదేమి తల్లి. నక్షత్రేశ్వర నా పతి పుచ్చుకొనకై నేను ఎట్లు పలహారం చేదు నాయన. ఓ ఎర్రి బాగులు దానా ఎక్కడ పతిని కట్టుకుంటివమ్మా ఎక్కడ పతిని కట్టుకుంటివి. ఒక సంయోసికి సర్వరాజ్యమున ఏదో మాట పట్టింపు మేరకు బిడ్డతో నిన్ను మహారంగంబు బాగేసి
కనుగోడి పెండిటిని ఈటం బొత్తగను ఏమో సేవించువో పొరగామి నిన్ను కాదలేమెంతయా నీవు నాకు ప్రాణదానము చేసినందుకు ఎక్కువైన పచ్చపుకారము చేయలేను కానీ పడతి పడతి నీ విషయము గురునితో వాదించి వాదించి ఏమని నాయనా? నీ రాజ్యం భూమికి పెంచటం నక్షత్రేశ్వర నీ మగనితో పొత్తుండి నల్గంగుల ముడివేయ పరియేవి నీవా ప్రజలం పాజంబుమే
అమ్మా చంద్రమతి, అట్లిప్పించు రాజ్యము నీ పతికేననుకుంటేవేమో. ఒట్టి మాయదారివాడు. అతని విషయమై చెప్పినను ప్రయోజనము లేదు. నీవారా రాజు బిడ్డవు, నీవు కడగండ్లు పడుటకు నీ కర్మ ఏమి కాలేదమ్మా. రమ్మునాయంట మీ రాజ్యం మీకు ఇప్పించదా? నక్షత్రేశ్వర, బ్రహ్మచారి చాపలను ఇట్లా ఆడితే గని నాయన ధర్మం ఎంచుకొని నువ్వు వేచింపబైతివి. రాజ్య భోగములు అనిపించడు పతిపూచుండను. కాలవశమున నాయన, కాల వయసున ఏదైనా కష్టము సంప్రాప్తమైనచో ధ్యాజ్యుండున పతి అన శ్రమే కదా నాయన. సతీత్నకు మూలము నక్షత్రేశ్వర. జరుగన్నదు దేహయాత్రయు నక్షత్రేశ్వర, సత్యము కొరకు పోరాడుచున్న నా భర్తని విడిచి నీ వెంట రమ్మనుచున్నావు చూడు నాయన. ఇది ఎట్ల ధర్మము, ఇది ఎట్ల ధర్మము నాయన. జరుగన్నేరదు దేహయాత్రయు భిక్షం నాయన. నక్షత్రేశ్వర, మేమున్న స్థితి ఇప్పుడు భిక్షం వెత్తిన దుష్కరి చర్మంబులే కాని పైకి తగు వస్త్రం లేదు. కాపురమా కష్టపు వల్ల కాట ఇతరు చెప్పగరాదా? అట్టి మాదిరి భర్త తన మేను కట్టుకొని భక్తి గౌరి పూజుపది ఆ ఆ ఆ ఇటువంటి దానికి ఉపదేశం చేయటం అదే నేరమ తల్లి. నేడింత జలపానమకైనా నోచుకునలేకపోతుని నక్షత్ర బతుకుడెట్లు లోహితుడు ఎట్లు జీవించును? స్వామి, ఆకలి తప్పుల ముప్పు తొలగి నక్షత్ర లోహితాసులు క్షేమముకున్నారు. మీరును ఈ పొలం భుజించుడు స్వామి. నేటికి ఈ పలహారమే మనకు లభించినది నాథ. దేవి, ఈ ఫలములు ఎట్లు వచ్చినవి? ఎట్లు వచ్చినయా? మా అమ్మ పూర్వపుణ్య ఫలములు వచ్చినవి. నక్షత్రేశ్వర, అటులే కావచ్చు. దేవి, ఆకలి తప్పులు అనంగలనవి. నేటి రేయి నిద్రింప అచ్చట ఒక వటవృక్షం ఉన్నదని ఒక మునేశ్వరితో ఎరింగి తిని. నాదా, ఆ వటవృక్షం మీకు ఎంత దూరం ఉంది స్వామి? దేవి, అదిగో చూడు. వాడిన పండుటాకులు ఇలపై భవనాహతిరాలు చెడియో
తల క్రిందులవుతు వేలాడు కొమ్మలో శిశువులో తన పొట్టల కింద ఊడలపై విలాసముగా ఊయలలో గిడి కోటి ప్రాయము దేవి నక్షత్ర మీకు ఈ వటరాజు నేరచే బోధగోటికి చక్కగా పోషించున్నాడు కదా. ఏమోయ్ రాజా, భూతాశ్రయ స్థలం నాకు తీసుకొని వచ్చితివా ఏమి? కాదు కాదు, మన నివాసమైన యొక్క చోటుకే. దేవి సేనయోగనము నిలవనెచ్చట బాగు తెచ్చుకుంటాం మంచిది. అలాగే స్వామి. చీకటప్పుడే కనుమూసుకొస్తున్నది. నాయన లోహి తెచ్చిన పడుకుని నాయన. నీవెంత అదృష్టహీనుండవు నాయన. అడుగండనిక నేలపై అట్లాడు ముతారగా మురిగింపింపు గడిపే కోరు మనము నిష్కారంగా సావాల్సిన యోగం వచ్చినది. ఏమి ఎప్పుడు సంభవించినయ్యా? దేవి నక్షత్రేశ్వర, మీకు నిద్రాభంగం కలగలేదు కదా? నాథా, మా నిద్రకి ఏమి గాని మీరు క్షేమముగా స్వామి. దేవి ధర్మదేవతమైన నువ్వు నా చెంతనుండ నా కుశలమేమి కాని. పరమేశ్వర నక్షత్రేశ్వర, ఇంకా మనం నిశ్చింతతో నిద్రపోవచ్చునయ్యా. ఎక్కడా? అయ్యా ఇచ్చటనే. ఇక్కడనా? నీకు మతిపోయినదా ఏమయ్యా? ఇంకా ఇక్కడ పడుకొని ఉంటున్నావా? బతుకాసుంచడి వాడవండు వినండి వాచావు. ఏ వాటి గండ్రధనం ఉండిన ఇట్టి దయముల తోడ నీకు సెల్లాట. అంటే వెజ్జగై పెరుగులాడిదివా ఇందరి సావు మన అందరి సావు. నిక్కముగ మూడు నీ వలనను ఇక నీ మాయ మాటలు సాలించి బయలుదేరము. అయ్యా ఈ గాఢాంధకరంలో ఎక్కడే పోదుమయ్యా. ఊరే మాయావి, ఇక్కడ నుండి నీవు కదలవాయరా బాబు. నీతో ఎలా వచ్చినాన్రా? నక్షత్రేశ్వర, నీకు ఈ పిరికితనం ఎక్కడి నుంచి వచ్చినదయ్యా? ఇది బ్రాహ్మణులకు సహజమని తెలుసు. మాటి మాటికి నన్ను ఎలా ఎగతాళి చేసేదవయ్యా? నువ్వేమనను నా పిరికితనమే నన్ను బతికించుతున్నది. బయలుదేరమో. ఓయి కొత్తగము వంటి అన్నమున కరగాసురాని ఈ తొత్తిరకపు కత్తనము
కానలం వెంబడి మెత్తదనానగేపుతూ ఇక నాయకు తనంబు పోసిన హరిశ్చంద్ర ఇక నాయకు ధనంబు పోసిన నే ఇటను నుండ నింసమేయిన నువ్వు ఈ వేదాంత ప్రసంగంలో జరుపుతుండగా పిట్టపోరు పిల్లి తీర్చినట్లుండునవి ఏదో ఒక కొర్రెది దెయ్యం వచ్చి నన్ను నోట వేసుకున్న మానదు సచ్చితునోయ్ రాజా ఆ వైపు గుడ్లు నా పైకి వచ్చుతున్నది. అయ్యా అది దెయ్యము కాదయ్యా మిరుడు పువ్వు. ఏదైనా కొరువు దైవేమో చూడు. కాదు కాదు ఈ అడవి ఎక్కడో కాదు. అవునాథ ఈ అడవి ఎక్కడో కాదు ప్రభు. శ్రీమన్ మహాయజ్ఞమూర్తి జగజ్జల రక్ష దిశలోక శిక్ష దురాలోక తేజ విరాజు కృపలు భగదివ్య చారిత్రమెన్నంగా నేనంత దానను సురారాధ్యనీయం వేదంబుల నాలుగు జన్మించుటం చేసి ఏల్పులన్నీ దాత ఏదైతే నా మమ్ములను భక్తి పూజిద్రో నేను రాజసూయాది యజ్ఞంబులందును ప్రబోధించి ఉన్నట్టి మమ్మను కృపను బ్రోవగా చెల్లి కాని బాధింపగ న్యాయమయ్యా ఇది ఏ పాడి అయ్యా దయాభంగి ఏమయ్యా అరణ్యంబులం దిక్కు లేకుండా నల్లాడు నీ దీనులంగాపు నీకెట్టులవునో విచారింపు నేనేల సన్నత్త సత్త ప్రధారుడద హరిశ్చంద్ర భూపాలు ఇల్లాలు నేనైతి ప్రశస్తోర సాత్వికమే నాకు వర్తించునేని నివ శంభులో నన్భవజాల కాజాల మున్బాసి చాంతుండం నవ్య నీకార బొక్కోర మంబోలి సైత్యంబు నంగావగ నీతి గోత్ర మునికుల స్తోత్ర పాత్ర నమస్తే 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 కాశీ విశ్వేశ్వర హర హర ఇకనైన నము గోబర దేవ కైలాసగిరి మందిర శ్రీ కాశీ విశ్వేశ్వర హర హర ఇకనైన నము గోబర దేవ కైలాసగిరి మందిర. స్వామి పరమేశ్వర నీ చెంతకొచ్చుచున్న మాకు అడవిలో ఈ మంటలేని స్వామి మమ్మల్ని కాసి కాపాడు ప్రభు. నమ్మివునా నీ భక్తులము నేను నమ్మివునా నీ భక్తులము కరుణించి కాపాడు శ్రీనాగభూషణ కరుణించి కాపాడు శ్రీనాగభూషణ
కాశీ విశ్వేశ్వర హరకరగిక నైనమము బ్రోవరా దేవ కైలాసగిరి మందిరమ్మ గంగామాత ఈ మంటలు చల్లార్చి ఈ అడవిలో మమ్మల్ని కాపాడు దిక్కు లేదా తల్లి దీవించి ఆశ్రయించమ్మా. దేవాతి దేవా ఓమక దేవా దేవాతి దేవా ఓమక దేవా నీ పద సన్నిధి మాకీక పిన్నిధి నీ పద సన్నిధి మాకీక పిన్నిధి శ్రీ కాశీ విశ్వేశ్వర హరకరగిక నైనమము బ్రోవరా దేవ కైలాసగిరి మందిరా దేవా 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 కాశీ విశ్వేశ్వర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పరమేశ్వర కరుణించావా తండ్రి. నాథ నక్షత్రేశ్వర మీరు క్షేమం గునరా స్వామి. హరిశ్చంద్ర, నడిసే కొంది కాశీ దూరం అవుతున్నది, బయలుదేరము. నక్షత్రేశ్వర, అదిగో గంగానది కోసమబడుతున్నది చూడము. ధురఖండ చలఖండ వాహిన తోత్మగా ఘోర జారే తలే తర సంగత్కర జాయమా రోదోక్షోద ఘోషోర్పటి నమ శివాయ, ఓం నమ శివాయ. మినుకు 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 కనపడునదా. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. అదే పరమేశ్వర గోపాలయ గోపుర కవిల సత్యేలు. హరహర మహాదేవ శంభో, హరహర మహాదేవ శంభో, హరహర మహాదేవ శంభో. భీమ జటాపితంగు బిల సంబంధాహి నిమ్మగా పరమేశ్వర జపు నిత్యయోగర నభోఖోజిలో చౌదమై మహాదేవా
సదా శివ గంగాధర శంకర శంభో మహా దేవా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆలోచన దేవా అఖిల జగత్తరణ ఉమాపతి శంభో మహా దేవా సదా శివ గంగాధర శంకర దేవా. ఓం నమ శివాయ. జగములనన్నిట కరుణతో బ్రోతువే, జగములనన్నిట కరుణతో బ్రోతువే, సకల కాలాలకు దాతుడ నీవే. సతతము నీ పాద శరణము జయగీత, సతతము నీ పాద శరణము జయగీత, సకల భోగములను శంభో మహా దేవా సదా శివ గంగా